ఇంకా వెడల్పు కావాలి అంటున్నాను. గత 15 రోజుల కింద మా మల్లేషు మరియు మహేశ్వర నియోజకవర్గం దంతోజు ప్రభాకరాచారి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇట్లా నారాయణఖేడ్ దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చి బతుకుతుండగా పొట్టజీవి గురించి బతకడానికి వచ్చినప్పుడు అతను మిషన్లో దుగోడ మిషన్లో పడి ఇట్లా చితికిపోయింది. చాలా దీనస్థితిలో ఉన్నాడు అని చెప్పడం జరిగింది. తక్షణమే అలాగే మా రాష్ట్ర కార్యవర్గానికి మేము ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు అతని ఆదేశాల మేరకు మేము మా గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రహ్మణ మన్మయ సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇదొకటే కాదు, సంవత్సరంలో 4-5 కార్యక్రమాలను చేస్తాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇతనికి చైతన్యడం జరుగుతుంది. ప్రతి మన్మయుడికి కానీ ప్రతి ఎవరికైనా కానీ ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము భుజమానిస్తామని చెప్తున్నాము. ముఖ్యంగా ఇతని బ్రహ్మచారి సరిత గారులకు వాళ్ళ పరిస్థితులను చూసి కూడా మా గ్రేటర్ హైదరాబాద్ మనమే సంఘం వచ్చేసి వాళ్ళకు తోచిన సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ సహాయంతో వాళ్ళకు పూర్తి ఉపాధిని ఇవ్వలేం, కానీ రాబో రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకు మరింత సహాయాన్ని చేకూర్చుతామని మాటిస్తూ ఈ డబ్బులను మేము ఒక 22,500 రూపాయలను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మా కోశాధికారి చేతుల మీదుగా 2,500 నీ అకౌంట్లో పడేసాడమ్మా. నీకు అకౌంట్లో పడ్డాయి. ఎల్గా వాస్తవంలో నారాయణఖేడ్ మండల్ సంగారెడ్డిలో గత 10 సంవత్సరాలు వాళ్ళు కార్పెంటర్ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. మొన్న ప్రమాదవశాత్తు కార్పెంటర్ పని చేసుకుంటూ దుగడ మిషన్లో చేయబోయి ఆయన ఏళ్ళు మొత్తం చితికిపోయినాయి. ఆయనకు విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున సంగారెడ్డి జిల్లా నుంచి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మీద అది ఉడతభక్తి, ఆయనతో ఆయన ఏం చేయలేము, ఉడతభక్తి ఇవ్వడం జరిగింది. ఇంకా గిట మొన్న కొంతమంది సభ్యులు లేకూరి రేపు అమావాస్య గిట ఇంకొంత ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి చేస్తున్నాను. అలాగే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నరసింహన్న గారికి మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అశోక్ చారి గారికి మరియు బ్రహ్మచారి గారికి, అందరికి వచ్చిన సభ్యులు నారాయణచారి గారికి, అందరు వచ్చిన అందరికీ వాళ్ళకు సాయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం మాకు ఇట్లా చిన్నగా ఈ సంఘటన తెలియగానే గ్రూప్లో స్పందించేసి వచ్చినందుకు మా బావ అవుతుంది, యాక్చువల్గా మా చెల్లెలు అవుతుంది, చేశాము. మాతో అయినా ఉడతాం ఎంతో చేశామన్నమాట. చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు బీమా కావాలంటే చెప్పని మేము చేయిస్తున్నాం. మా కుటుంబ సంఘం మా గ్రేటర్ హైదరాబాద్ అశోక్ మా అధ్యక్ష సంఘంతో చేసేస్తున్నాం అనమాట. దాని గురించి నాకు ఎంతమంది చేయండి, ఆ పేపర్ నాకు ఏంటి, నేను మొత్తం అందరికీ చేయించేస్తా. బీమాకి సంబంధించిన మొత్తము రైతు బీమా దానికి చేయించేస్తాను అనమాట. అట్లా అది కార్మిక బీమా అని ఉంటుంది అనమాట. అట్లా దాంతోపాటు మా అశోక్ అన్న నాకు చాలా దగ్గర, నరసించారన్న మా ప్రధాన కలిసి మా మాయ అందరం కలిసి అనుకోకుండా సడన్గా వచ్చడం అయింది. దానివల్ల ఓకే. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. గత 15 రోజుల క్రితం నారాయణఖేడ్ వాస్తవులు మా బావ అవుతాడు బ్రహ్మచారి సరితకు ప్రమాదవశాత్తు దుగోడ మిషన్లో చేయబడింది. ఇంకోటి కృష్ణ దృష్టికి దంచోజు ప్రభాకర్ తీసుకెళ్తే అది 2-3 రోజుల తర్వాత నా దృష్టికి ప్రభాకర్ తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే నేను వెంబడే అశోక్ అన్నకు ఫోన్ చేసిన, ఇట్లా అన్న నాకు కూడా లేకుంటే ఆ రోజు ఇట్లా మిషన్ ప్రమాదం జరిగిందంటే అన్న ఒక్క నిమిషం ఆగకుండా తమ్మి నువ్వు ఏదంటాదని అనగానే గ్రూప్లో పెట్టేసిండు. వాళ్ళు ఎవరికి దోచిన విధంగా వాళ్ళు ఉడతాభక్తిగా సాయం చేసాను. మా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక 20,000 రూపాయలు సికింద్రాబాద్ మరియు గ్రేటర్ హైదరాబాద్ నుంచి 20,000 రూపాయలు ఇచ్చారు. అది ఉడతాభక్తిగా. మరి ఇంకేమైనా కావాలంటే వాళ్ళు ప్రాములు తీసుకొస్తే గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం నుంచి బీమా సౌకర్యం కూడా కల్పిస్తానని దృష్టికి చెప్పిన సొంతంగా నిర్ణయం తీసుకుని చాలా ధన్యవాదాలు అన్నగారు. అలాగే ఇది ఏదేమైనా ఏ సంఘంలో అశోక్ అన్న మీ దృష్టికి చెప్పినా బీమా చేయించండి. సంఘాలలో మేము ప్రతి గ్రూప్లలో పెట్టేది బీమా చేయిస్తే ఏంటంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు దృష్టికి వస్తారు.
అది చేపిస్తే కొంచెం వాళ్ళకు కూడా ఏదో కొంచెం కలుగుతుంది. ఈ సమయం ఇచ్చిన అశోక్ అన్న గారికి ధన్యవాదాలు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. అయితే ఇప్పుడు ఇందాక ఈ పరిణామంలో మేము బంధువులని మాత్రము ఎక్కడ మేము ముందు అనుకోలేదు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం అశోక్ అన్న నాకు ఫోన్ చేయగానే నేను ఇమ్మీడియట్గా ఎవరు అని చూడకుండానే నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేసిన. తర్వాత తెలిసింది ఇట్లా పలానా వాళ్ళు బ్రహ్మచారి అని. అలాంటి ఉద్దేశంతో కాదు, బంధువులనే ఉద్దేశంతో మాత్రం చేయలేదు. ఇది మేము చేసిన తర్వాత వీళ్ళు బంధువులని తెలిసింది. అది ఒకటిసారి మీరు గమనించాలి ఖచ్చితంగా. గ్రేటర్ హైదరాబాద్ మనమయ సంఘం నుంచి వెళ్ళి నారాయణఖేడ్ వాస్తవ్యులు బ్రహ్మచారి గారికి ప్రమాదవశాత్తు దుగడం మిషన్లో ఏళ్ళు పోవడం వల్ల వారి కోసం మా గ్రేటర్ హైదరాబాద్లో మెసేజ్ పెట్టి మా సభ్యులు కొంతమంది వాళ్ళ సహాయం చేయడం జరిగింది. ఆ సహాయాన్ని వాళ్ళకి ఈరోజు వచ్చి ఇక్కడికి వాళ్ళకి అందియడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంతకుముందు కూడా చాలా చేసినాము. మా సంఘం తరఫున వారికి ఏమైనా సహాయం కావాలన్నా కూడా మన తర్వాత చేస్తామని మాట. ముఖ్యంగా మనమయ్య బిడ్డలు దుగోడం మిషన్లు కానీ టర్నింగ్ మిషన్లు కానీ ఎన్నో వాటి మీద మనకు ప్రమాదవశాత్తు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సభ్యుడు గవర్నమెంట్ తరఫు నుంచి కార్మిక బీమా అనేది ఒకటి ఉంది. అది ప్రతి సంఘాల వారిగా ఎక్కడున్నా మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన గ్రేటర్ వ్యాప్తంగా కానీ ఇక్కడున్న ప్రతి వ్యక్తులు ప్రతి సంఘాల వారు అధ్యక్షులు స్పందించి కార్మిక బీమా ఖచ్చితంగా చేయించాలి. కార్మిక బీమా కింద ఒక 5 లక్షల రూపాయలు చెందుతాయి. దాన్ని మర్చిపోయి చిన్న పనే కదా ఇది నాది కాదని అనుకుంటున్నారు. దాన్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు ఉన్న పరిస్థితి మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అదే బీమా ఉంటే ట్రీట్మెంట్ అవుతుండే, అలాగే డబ్బులు వస్తుండే. అది మర్చిపోతున్నాము. ఈ చిన్న విషయం అధ్యక్షుల వారు అశోక్ అన్న దృష్టికి తీసుకెళ్తున్నా. ప్రతి ఒక్క మన కార్మికునికి మన మనమేల బిడ్డలకు అందరికీ బీమా చేయించుండ్రి. మీ దృష్టికి ఇంకేమైనా వస్తే మేము కూడా మా గ్రేటర్ హైదరాబాద్ నుంచి కార్మిక బీమా చేపిస్తాం. ఇలాంటి కార్యక్రమానికి నాతో పాటు ప్రయాణం చేసినట్టు మా ప్రధాన కార్యదర్శి, అలాగే మా ఉపాధ్యక్షులు, అలాగే మా కోశాధికారి, మా సహాయ కోశాధికారి, మా తమ్ముడు సికింద్రాబాద్ నియోజకవర్గం మనమయ సంఘం అధ్యక్షుడు, వీళ్ళందరితో పాటు ఈ కార్యక్రమానికి తెర వెనుక ఉండి నాతోటి ఉంటూ వాళ్ళు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళ పేరు చెప్పాలంటే లిస్ట్ ఉంది. వాళ్ళ పేరు చెప్పలేను, ధన్యవాదాలు చెప్తున్నా. ప్రతి ఒక్కరికి నా వెంబడి ఉండి ఇలాంటి కార్యక్రమానికి చేతనిచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి పేరున ధన్యవాదాలు, శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తున్నా. ఇలాంటి చర్య ఎవరికి రావద్దు. మందు మానేయండి. ఫస్ట్ చెప్తున్నా, మందే మానేయండి అని చెప్తున్నా. ఈ కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. రేపటి నుంచి నేను పూర్తిగా మందు మానేస్తున్నా. రేపటి నుంచి మీ అందరికి మాటిస్తున్నా, మనమే సోదరులందరికీ చెప్తున్నా, మందేమన్నా మనకు దరిద్రం. ఎందుకంటే కష్టపడి పనిచేస్తున్నాం, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎందుకే గట్టిగా చెప్పలేకపోతున్నా. రేపు మానేసినాక ఇంకా మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వచ్చి అన్నతో మళ్ళీ కొత్త తగిన సాయం చేస్తాము. ఓం విశ్వకర్మ ఛానల్ వారికి, కొండోజు నరసింహాచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంఘటన మీద, ప్రతి చర్యల మీద ఆయన వచ్చి స్పందన తెలియజేస్తాడు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నాము. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందినటువంటి బ్రహ్మచారి కుటుంబం సంగారెడ్డి పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా కులవృత్తి అయినటువంటి కార్పెంటర్ వృత్తి చేసుకొని జీవనోపాధి పొందుతూ ఉన్నారు. ఆయన పని చేస్తూ ఉండగా దుగుడా మిషన్లో చేతిబడి 4 వేళ్ళు కట్టు కావడం జరిగింది. అట్టి విషయం తెలిసిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ మనమయ సంఘం నుంచి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పుల్ల అశోక్ చారన్న, శ్రీనివాచారన్న, కమ్మరి లక్ష్మీనారాయణ చారన్న, వడ్ల బ్రహ్మచారన్న, వడ్ల మల్లేచారి, సంగారెడ్డి పట్టణం సంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అశోక్ చారన్న మరియు వెంకటాచారన్న, అశోక్ చారన్న వాళ్ళ ఆధ్వర్యంలో మొన్న 10,000 రూపాయలు బాధితునికి హాస్పిటల్ చూయించుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నుంచి వాళ్ళు అంత దూరం నుండి వచ్చి 22,000 రూపాయల 500 ఆర్థిక సాయం చేయడం జరిగింది. మన వాళ్ళు ఈ రకంగా గ్రూపులలో చూసి భరోసానివ్వడం అంటేనే ఒక ధైర్యాన్ని నింపడం. ప్రభుత్వాలు ఎట్లాగో మనను ఆదుకోవు కాబట్టి మన వాళ్ళు ఆదుకోవాలి. గ్రూపులలో చూసి వదిలేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి 10 పేర్లు చెప్పుకొని చెలామణి కావడం కాదు అని చెప్తా ఉన్నాం. ఒకరు చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు మన వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతాం. మనం భరోసానివ్వాలి. ఆడబిడ్డ పాపం
పెప్సీ కంపెనీలో పని చేసుకుంటుంది. అతను కార్పెంటర్ వృత్తి చేసుకుంటాడు. ఆయన అడ్డం పడిపోయిండు. చిన్న బాబు, వాళ్ళ కుటుంబం నడవడమే కష్టంగా ఉన్న రోజులలో చూసిన వెంటనే వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చి ఆర్థిక సాయం చేయడం, అన్న వాళ్ళు సంగారెడ్డి పట్టణం సంఘం నుంచి వెంటనే 10,000 రూపాయలు ఇవ్వడం, మళ్ళీ ఇంకా కూడా సాయం చేస్తామని చెప్పి ఒక భరోసాని ఇవ్వడం. మన వాళ్ళని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడే సంఘాల పేర్లు చెప్పుకొని చెలామణి కావాలి. మేము ఎవరిని కాపాడము, ఏడ ఉన్నవాడిని ఆదుకోము, మేము ఇట్లనే సంఘాల పేర్లు పదవుల పేర్లు చెప్పుకుంటామంటే ఎంటవాడి తన్నేటి రోజులు కూడా వస్తాయి అట్లాంటి నాయకులకు అని చెప్పి చెప్తున్నాం. ఎవడైనా సరే సంఘము అంటే ఒక భరోసా, సంఘం అంటే ఒక ధైర్యాన్ని నింపడం, సంఘం అంటే ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం. దాన్ని సంఘము అంటారు, సంఘానికి నాయకుడు అంటారు. నాయకుడు అంటే ఎక్కడ ఎవరు బాధలో ఉన్నా అక్కడికి వెళ్ళి ఆదుకోవడమే. నేను ఒక ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున వీళ్ళందరి తరపున ఒక భరోసాని ఇస్తున్నా. వీళ్ళు ఎక్కడ ఒక కిరాణ్ షాప్ పెట్టుకుంటామన్నా వాళ్ళ కుటుంబం జీవించడానికి 50,000 రూపాయలతో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఒక కిరాణ్ షాప్ ఏర్పాటు చేసి ఇవ్వడానికి మేము తప్పకుండా ముందుకు వస్తాం. మేము మాట ఇస్తున్నాం వీళ్ళందరి ఆధ్వర్యంలో. ఎక్కడ బీద వాళ్ళు ఉన్నారో అని తెలిసినా తప్పకుండా సంఘాల దృష్టికి తీసుకెళ్ళండి. సంఘాలు స్పందించినప్పుడు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి. ఏ సంఘం స్పందించింది, ఏ సంఘం స్పందించలేదు, అందరి పేర్లు మన దగ్గర లీస్టు రెడ్ డైరీలో రాసిపెట్టినవి ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్ నుంచి రావాల్సిన అవసరం లేదు ఇక్కడికి. ఎందుకు వచ్చిర్రు? జాతీయుల మీద అభిమానంతో, జాతీయుల మీద ప్రేమతో మా వాళ్ళు అక్కడ ఇబ్బందులలో ఉన్నారంట, వాళ్ళని ఆదుకుంటామని ఒక భరోసా నింపడం కోసం. అశోక్ అన్న వాళ్ళు ఎందుకు ఇచ్చారు పైసలు? అయ్యో ఆయన నారాయణఖేడ్ నుంచి వచ్చినా మా దగ్గర బతుకుతుండు కదా, మా జాతి బిడ్డ కదా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఆ రకంగా తలా ఇంత చేస్తే ఎవరినైనా ఆదుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, సంగారెడ్డి జిల్లా వాళ్ళ అశోక్ అన్న వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో 1,15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆటో రాజు అనే వ్యక్తికి ఆ పెరాలసిస్ వస్తే, అంతకుముందు కూడా ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అన్నవాళ్ళు ఆ రోజు కూడా 1,00,000 చిల్లర ఆర్థిక సాయం చేసిరు వాళ్ళకు. ఒక్కరికొక్కరం మన వాళ్ళని మనం ఆదుకోవాలి. నేనేం చెప్తా, డబ్బు అనేది 2 రకాలు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భూమి మీద ఆవు జన్మిస్తుంది, కుక్క జన్మిస్తుంది. పాలు ఆవు దగ్గర ఉంటాయి, కుక్క దగ్గర ఉంటాయి. ఆవు ఇచ్చే పాలు దేవుడికి అభిషేకాన్ని చేయడానికి, పక్షవాతం వచ్చేళ్ళకి మందులకు, మనం కాఫీ పెట్టుకొని తాగడానికి, టీ పెట్టుకొని తాగడానికి, ఛాయ్ చేసుకొని తాగడానికి, వెన్న వేసుకొని నెయ్యి వేసుకొని తినడానికి ఇవన్నిటికీ పనిచేస్తాయి. అదే కుక్క కూడా జన్మనిస్తుంది భూమి మీద పిల్లకు. అవి కుక్క పిల్లకి తప్ప దేనికి పనికిరావు. మన సంపాదన కూడా అంతే. మనది ఆవు లాంటి జీవితం అంటే మన సంపాదన అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. లేదు నాది కుక్క లాంటి జీవితం, అందులో ఎర్ర కుక్క లాంటి జీవితం అనుకుంటే 10 పేర్లు చెప్పుకొని గ్రూప్లలో పెట్టుకుంటే చలామణి అవుతూ ఉండాలి. ఎవరిని ఆదుకోవద్దు. వాళ్ళు కుక్క బతుకుతో సమానం, వాళ్ళ బతుకు. ఇట్లా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఆవు బతుకుతో సమానం. మనం ఆవు జీవితమా మనది, కుక్క జీవితమా మనమే నిర్ణయించుకోవాలి. అది మన చేతులలోనే ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంఘ సభ్యులకు, అశోక్ చారన్న వాళ్ళ టీంకు, ఇక్కడ సంగారెడ్డి అశోక్ చారన్న వాళ్ళ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున.